హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఈజ్ మహేష్. ఈరోజు నేను ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ 2.0 జర్మన్ మేడ్ వెహికల్ స్కోడా అక్టోవియా సేల్కి తీసుకొచ్చిన. ఈ వెహికల్ గురించి క్లియర్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే ఈ జర్మన్ మేడ్ కార్స్ అంటే చాలా ఇష్టం. వోక్స్ వేగన్ కానీ, స్కోడా కానీ, యాక్చువల్లీ ఆడి కూడా. సో ఇవన్నీ ఒకటే ఫ్యామిలీకి చెందిన కార్సు. ఈ కారు 2.0 డీజిల్ ఇంజన్తో వస్తుంది. మాన్యువల్ గేరు, నార్మల్గా పోదు హైవేలా. దీన్ని నడిపే కెపాసిటీ ఉంటే మాత్రం దుమ్ము లేపొచ్చు. మనం దుమ్ము లేపుదాం పదా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కార్ ఇంజన్ గురించి చూద్దాము. ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్ అన్నా కరా టీడీఐ టర్బో డీజిల్ ఇంజన్. ఇది నార్మల్గా ఉండదు. దీని పవర్ కూడా నార్మల్ పవర్ ఉండదు. దీనిది 2.0 ఇంజన్ అనమాట. మాన్యువల్ గేరు ఇట్లా పోతుంది అంటే అట్లా పోతుంది. దీన్ని నేను పర్సనల్గా నడిపిన. ఎందుకంటే ప్రతి వెహికల్ కూడా నేను ఖచ్చితంగా నడిపినాకనే మీకు సేల్కి తీసుకొస్తా. నేను ఇప్పుడే టెస్ట్ డ్రైవ్ కొట్టినా. మా పిచ్ అంటే పిచ్ అయిపోయింది. నేను అయితే మజా కొట్టినా. నేను దీన్ని 120 స్పీడ్ అయితే నడిపినా. 120, 150 కూడా కొట్టొచ్చు. కానీ అంత కెపాసిటీ అయితే ఇప్పుడు ఈ రోడ్లలో కష్టము. ఓవర్ ఎక్తనే అవుతుంది అది. సో గైస్ రండి, మరి బండి నేను క్లియర్గా మీకు చూపిస్తాను. అన్న కెమెరా నాకు ఇచ్చేసి నేను హ్యాండిల్ చేస్తా. బండికి చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇక ఏ కార్ అయినా చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ అయితే ఉంటాయి. ఫుల్ టాప్ అండ్ వర్జన్ అనమాట. మ్యాక్ వీల్స్ అన్నీ. ఇక్కడ కూడా చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. బ్లాక్ అంటే బ్లాకే నాకు ఆల్మోస్ట్ చాలా ఫేవరెట్ కలర్. ఇది కార్స్లలో బ్లాక్ అంటే నాకు మస్తు ఇష్టము. కారు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసిండు ఈ కస్టమర్. కార్స్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళే నాకు తెలిసిన వరకు అయితే ఇలాంటి ప్రీమియం కార్స్ కొంటారు. నార్మల్గా అయితే మన మైలేజ్ అవి ఇవి చూసుకుంటారు. కానీ ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ప్రీమియం కార్స్ తీసుకుంటారు. ఈ కార్కి ఎట్లాంటి డ్యామేజెస్ అయితే లేవు. అన్నీ బాగున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. కార్ ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాక్ సీట్స్. లోపల మీకు క్లియర్గా చూపిస్తాను. లోపల ఇంటీరియర్ ఎట్లుందో. లోపల బండి మాత్రం చాలా నీట్గా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్. సీ దట్ బ్యాచ్ గైస్. స్కోడా నార్మల్ బండి కాదు బాబు. తక్కువ దీన్ని. దీని బూట్ స్పేస్ చూసాం ఒకసారి ఎంతుందో. అమ్మ ఏంది బూట్ స్పేస్ ఇంత పెద్దగా ఉంది. మంచిగా పూరలందరూ కూర్చొని లూడో ఆడుకోవచ్చు. ఇలా అంత పెద్దగా ఉంది బూట్ స్పేస్. చాలా పెద్ద బూట్ స్పేస్ ఇది. మంచిగా చాలా పెద్దగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని చెప్పి. ఆల్మోస్ట్ చూడు మడుచుకొని వండుకోవచ్చు. కార్ టైర్స్ అయితే ఆల్మోస్ట్ 50% ఉన్నాయండి. మనము కారు కొన్న వెంటనే కాకుండా ఒక 30,000 40,000 తిరిగినాక చేంజ్ చేయించుకోవచ్చు. నో ప్రాబ్లం. అన్నీ కూడా మ్యాక్ వీల్సే. టాప్ ఎండ్. ఒక సన్ రూఫ్ మాత్రమే లేదు దీనికి, అంతే. బండి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు డ్రైవ్ చేసి చూపిస్తాను, మీరు కూడా చూసుకోండి. ఇంజన్ నాయిస్ అవన్నీ చెక్ చేపిస్తా. గైస్ మరి వెహికల్ కండిషన్ చెక్ చేద్దాము. డ్రైవ్ చేస్తున్నా. వావ్, వాటర్ స్టార్ట్. అబ్బా, ఇంజన్ ఏం కండిషన్లో ఉంది. ఆటోలో పెడదాము. ఫస్ట్ అయితే జర కూల్ అవుతున్నా. డ్రైవ్ టెస్ట్ చేస్తా. ఇంజన్ కండిషన్ ఎట్లా ఉందో చూపిస్తా. చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఇంజన్. షాక్ అబ్జర్వ్స్ కూడా చాలా బాగున్నాయి. వావ్, బండి భలే కండిషన్లో పెట్టిర్రు. వా వాట్ ఏ పికప్ మ్యాన్. ఇచ్చి లేపేస్తుంది కదా బండి పికప్ అయితే. మస్తు డ్రైవ్, చాలా బాగుంది బండి. చూడండి గాయస్ ఎట్లా పిక్ చేస్తుందో బండి. ఇన్స్టాంట్ పికప్ ఉంది దీనికి. నాకైతే మస్తు నచ్చింది నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. ఏకదమ్ ఇన్స్టాంట్ పికప్ ఉంది వెహికల్. చూడండి అసలు ఇంత పర్ఫెక్ట్ పికప్ ఉంది. ఏం మెయింటెనెన్స్ చేసారు వెహికల్ని. నాకైతే బాగా నచ్చింది.
ఇంటీరియర్ కూడా మొత్తం చూసుకోండి గ్యాస్, మొత్తం ఇంటీరియర్ కూడా. అని ఒకసారి ఇంటీరియర్ చూపించేసి ఫ్రంట్ మొత్తం. ఓకే, ఒకసారి చూడండి గ్యాస్, ఎట్లా బండి ఎట్లా పిక్ చేస్తుందో చూడండి. అసలు చూడండి ఎంత బాగుంటుంది. అసలు నార్మల్గా వతలే వెహికల్ ఇది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్. నాకు మస్తు నచ్చింది. అవుటర్ సైడ్ నాయిస్ అయితే అస్సలు లేదు. బండిలో కూడా ఎలాంటి వైబ్రేషన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది వెహికల్ ఇది. చాలా నీట్గా మెయింటైన్ చేసారు. ఇది 80,000 తిరిగింది. నాకు రీసెంట్గానే దీన్ని కూడా 80,000 టర్బో సర్వీసింగ్ ఒకటి ఉంటుంది, అది చేయించేసారు. అది ఏమంటారంటే ఆ సర్వీసింగ్ పేరు ఆల్మోస్ట్ అది కార్బన్ క్లీనింగ్. యాక్చువల్లీ ఇట్స్ కార్బన్ క్లీనింగ్. ఆ సర్వీస్ చేయించారంట 80,000ది దీన్ని కూడా రీసెంట్గానే. నాకైతే బాగా నచ్చింది వెహికల్ ఇది. నా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఈ కార్ అయితే మిస్ చేసుకోకండి. దీని ప్రైస్ వచ్చేసి లాస్ట్లో చెప్తా, అప్పటిదాకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తా. ఏమనుకోకండి గైస్. సో గైస్, మరి ఇది స్కోడా 2014 నవంబర్ రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఇది. సో దీని గురించి అయితే మీకు కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్ కొనడానికి కింద నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్క్రోల్ కూడా అవుతుంది. దానికి డైరెక్ట్ వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. స్కోడా అని పెట్టండి, కార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను మీకు పింక్ చేస్తాను. ఈ కార్కి వచ్చేసి దీనికి కస్టమర్ ప్రైస్ కోట్ చేస్తున్న ఎంతంటే 9 lakhs కోట్ చేస్తున్నాడు. కానీ దీన్ని నెగోషియబుల్ చేయొచ్చు. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు చెప్పండి, నేను డైరెక్ట్ కస్టమర్తో కాంటాక్ట్ చేస్తాను. సో గైస్, మరి ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి పెట్టండి. మీ దగ్గర ఏమైనా మంచి వెహికల్స్ ఉంటే కూడా నాకు చెప్పండి. ఆ వెహికల్స్ని నేను చెక్ చేస్తా, తరోగా చెక్ చేసి నాకు నచ్చితే నేను సేల్కి పెడతాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఫ్యామిలీయే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ మహేష్.